హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గగన్ని సడన్గా నక్షత్ర రూమ్లోకి లాగి డోర్కి గడియ పెట్టేసి గగన్ని బెడ్ మీదికి తోసేసి గగన్ పైన వాలిపోతుంది నక్షత్ర. ఇక అది చూసిన అపూర్వ ఆ డోర్ని కొడుతూ ఇదేదో చేసేస్తుంది, అపూర్వకి చెప్పేయాలి అని అనుకుంటూ అపూర్వ దగ్గరికి బయలుదేరుతుంది. ఇక గగన్ పైన పడిన నక్షత్రాన్ని గగన్ లే జరుగు అని కసురుకుంటూ ఉంటాడు. ఏంటి బావా, నా కోసమే వచ్చావు కదా అని అంటూ ఉండగా, లేదు నేను నీ కోసం మాత్రం రాలేదు అని గగన్ అంటుంటాడు. మరి ఎవరి కోసం వచ్చావు అని నక్షత్ర అడుగుతుండగా, అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ ఉంటాడు గగన్. అయితే నా కోసమే వచ్చావు, నన్ను ప్రేమిస్తున్నానని ఒప్పుకో అని అంటూ ఉంటుంది నక్షత్ర. అంత సీన్ లేదు, నువ్వేమనుకున్నా నాకు పర్లేదు, లే ఫస్ట్ వదులు అని గగన్ గింజుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు ఆ గగన్ని రూమ్లోకి లాగి తలుపు వేసేసింది అని అపూర్వకి గోరెంటాకు పిన్ని చెప్తుండగా భూమి విని షాక్ అవుతుంది. ఇక అదంతా పనిచేసిందా అని అంటుండగా, కళ్ళతో చూసిందే చెప్తున్నానమ్మాయి అని అపూర్వతో అంటూ ఉంటుంది గోరెంటాకు పిన్ని. మరోవైపు లెమ్మని గింజుకుంటున్నా కూడా, లేదు బావా నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఒప్పుకో, మౌనం అంగీకారం అంతే అని అంటూ మీద పడి బుగ్గలపైన ముద్దులు పెడుతూ ఉంటుంది నక్షత్ర. నక్షత్రాన్ని విడిపించుకొని గగన్ బయటికి వస్తాడు. ఇక గగన్ని రూమ్లోకి లాగింది నక్షత్ర అని తెలుసుకున్న భూమి స్పీడ్గా గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. భూమిని చూసి గగన్ హాయ్ అని అంటుండగా, గగన్ బుగ్గలపై ఉన్న నక్షత్ర పెదాల గుర్తులు, లిప్స్టిక్ మరకలని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది భూమి. ఈ జెలసీ ఫీలింగ్ వల్ల భూమి తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.